ప్రింట్స్ లో శ్రీరస్తు శుభమస్తు సేల్ వైభవం వైభోగం మార్చ్ 19 నుంచి ఏప్రిల్ 10th వరకు. ఏంటంటే 'కమిటీ కుర్రాలు' సినిమా తర్వాత చాలా కథలు విన్నారా అసలు? ఇంకో కథ సెలెక్ట్ చేసుకుంటానికి, మళ్ళీ ప్రొడ్యూస్ చేయటానికి? చాలా కథలు వచ్చాయి సార్. యాక్చువల్‌గా పెద్ద అంట అది చూసారా? యాక్చువల్లీ 'కమిటీ కుర్రాలు' తర్వాత చాలా కథలు వచ్చినవి. 80% వరకు విలేజ్ స్టోరీస్, ఆ బాయ్స్ మధ్యన అబ్బాయిలు అలాంటి కథలే వచ్చాయి. చెయ్యకూడదు అని కాదు గానీ, నా దృష్టిలో కమిటీలో మేము అది ఫుల్‌గా చూపిచ్చాం. ఎక్స్‌ప్లోర్ చేయడానికి చాలా తక్కువ ఉంది. ఇంకా ఎక్స్‌ట్రా ఎక్స్‌ప్లోర్ చేయడానికి. సో, ఐ వాస్ లుకింగ్ ఫర్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్. ఇంకొంచెం డిఫరెంట్‌గా అని కూడా చూడలేదు సార్. జస్ట్ ఇంకా ఎంటర్‌టైనింగ్, మరీ సేమ్‌గా కాకుండా. లేకపోతే మనమే టైప్ కాస్ట్ అయిపోతాం. ఇలాగే చేస్తారు రూరల్ దిస్ థింగ్ అని. సో, ఐ వాంటెడ్ టు షో వెరైటీ. అదైతే నిజం. సో, అలాగా ఆ వెరైటీలో వచ్చిందే 'రాకాస'. అంటే 'రాకాస' కథ వినగానే మిమ్మల్ని బాగా ఎక్సైట్ చేసిన ఎలిమెంట్ ఏంటి? ఈ సినిమా చెయ్యాలి, ప్రొడ్యూస్ చేయాలి, నేను చేసేయాలి అని? అది చెప్పలేను సార్. ద మెయిన్ ప్లాట్ పాయింట్. ఓకే. యాహ్! సినిమాలో తెలుస్తుంది. బట్ దట్ ఈస్ సంథింగ్ అది నాకు చాలా ఎక్సైట్ చేసింది. మీరు చెప్పకపోయినా టీజర్, ట్రైలర్ చూస్తే ఖచ్చితంగా సంథింగ్ స్పెషల్ ఈ సినిమా. థ్యాంక్ యూ. ఖచ్చితంగా థియేటర్‌కి జనాలను తీసుకొచ్చే సినిమా అనిపించింది. సో, అంటే ఈ కథలో మెయిన్ అంటే ఇప్పటి వరకు వచ్చిన చాలా సినిమాలొచ్చాయి. ఇప్పుడు రెగ్యులర్‌గా కొన్ని సినిమా అంటే డిఫరెంట్ సినిమా అని చెప్పుకోవచ్చా ఒక రకంగా ఇది? అంటే జనాలకు ఒక థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే సినిమా. యెస్ సార్. డెఫినెట్‌లీ. అదే నేను చెప్పిందేంటంటే థియేటర్‌కి వచ్చే ముందు మన లైఫ్‌ని ఒక 2.5 అవర్స్ పాజ్ చేసి థియేటర్‌కొస్తే ఇట్స్ అన్ ఎంటైర్‌లీ అస్సలు సంబంధం లేని ప్రపంచం అని చెప్పను. ఎందుకంటే ఆ విలేజ్ డ్రామా అంతా ఉంటుంది. మనం రిలేట్ చేసుకునే కామెడీ ఉంటుంది. హీరో క్యారెక్టర్ అయితే ఇట్స్ సో బ్రిలియంట్‌లీ రిటెన్. ఆడిక్కడ ఏదో అంటే అదే సేమ్ మేము టీజర్‌లో చెప్పినట్టు ప్రతి ప్లగ్‌లోనూ వేలు పెట్టే క్యాండిడేట్ ఇరుక్కుంటాడు. తనకు పోయి తనే దూకుంటాడు. అలాగా శ్రీను గారి క్యారెక్టర్, నయన్ క్యారెక్టర్, చాలామంది బ్రహ్మాజీ గారు, కిషోర్, తనిఖిల్ బర్ని గారు, ఆశీష్ విద్యార్థి గారు, ఎవ్రీ వన్స్ క్యారెక్టర్ ఈజ్ సిచ్యువేషన్‌కి తగ్గట్టు ఉంటుంది సార్ కామెడీ. మేము ట్రైలర్‌లో కూడా వెతుక్కోవాల్సి వచ్చింది. ఫాస్ట్‌గా మనకి పంచ్ మీద పంచ్ పడే కామెడీ ఏదుంది అని మేము ట్రైలర్‌లో వి హాడ్ టు సెర్చ్. బికాజ్ మా ఎంటైర్ ఫిల్మ్‌లో జోక్ పడాలి కదా అని ఏసే జోక్‌లు ఏవి లేవు సార్. ఆనెస్ట్‌లీ దే ఆర్ ఆల్ సిచ్యువేషనల్ కామెడీ, క్యారెక్టర్ కామెడీ. సో, దట్స్ ది ఎక్స్‌పీరియన్స్ ఇస్ దట్. ఒక మంచి సినిమా చూసాము, ఎంటర్‌టైన్ అయ్యాము. ఒక 2.5 అవర్స్ హుక్ చేశారు మమ్మల్ని అన్న ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే అదే చాలా డిఫికల్ట్ అయిపోయింది ఈ మధ్యన. అది ఒక చిన్న సినిమా తో ఒక పెద్ద మూవీ ఆర్ మీడియం బడ్జెట్ మూవీ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలని అయితే మేము ప్రయత్నం. ఐ రియలీ హోప్ కాదు, నేను చూసినంత వరకైతే మేము రీచ్ అయ్యాం. ఇప్పుడు ఆడియన్స్‌కి నచ్చుతుందానికి. ఈ ఫాంటసీ కామెడీ కదా సినిమా. అంటే ఆ ట్రైలర్ చూస్తే మీరు చిన్న పిల్లల్ని టార్గెట్ చేశారు. పదండి అని మొత్తం టికెట్లు వెళ్తే ఫ్యామిలీతో వెళ్ళేటట్టుగా ప్లాన్ చేశారు. పెద్ద ప్లానింగే అన్నట్టు. అంటే ఇట్స్ వెరీ క్లీన్ ఫిల్మ్ సార్. వెరీ వెరీ క్లీన్ ఫిల్మ్. నో లైక్ ఆక్వర్డ్ సీన్స్. ఇప్పుడు అంటే మనకు చాలా మటుకు కొన్ని వస్తాయి ప్రమోషన్స్ అప్పుడు, ఫ్యామిలీ అందరూ వెళ్ళి చూడాల్సిన సినిమా అంటారు. కానీ కొన్ని సీన్స్ అయినా, పాటల్లో కొన్ని ఇవైనా కూడా కంఫర్టబుల్‌గా ఉండట్లేదు ఫ్యామిలీకి. అది గుడ్ ఆర్ బ్యాడ్ అని నేను చెప్పట్లేదు. యాజ్ అ ఫ్యామిలీ, యాజ్ ఎన్ ఇండియన్ ఆర్థోడాక్స్ సార్ట్ ఆఫ్ ఎ ఫ్యామిలీ, దే ఆర్ నాట్ కంఫర్టబుల్. బట్ 'రాకాస' ఈజ్ వెరీ వెరీ క్లీన్ కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ విచ్ హ్యాస్ ఫ్యాంటసీ. అది పిల్లల్ని ఎంటర్‌టైన్ చేస్తుంది. ఆల్సో మనం చందమామ కథలు విని విఠలాచార్య గారి సినిమా చూసిన వాళ్ళకి కూడా అది మళ్ళీ తీసినట్టు అనిపిస్తుంది ఈ జనరేషన్. మానస శర్మ ఈ సినిమాతో డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. అంటే ఆమె చెప్పిన కథలు మీకు అంటే ఆమెను డైరెక్టర్‌గా పరిచయం చేయడానికి రీజన్ అంటే ఇంతకుముందు మీ పింక్ ఎలిఫెంట్‌లోనే పనిచేశారని కదా. అంటే ఆమెలో ఉన్న టాలెంట్‌ని ఎలా గుర్తించారు మీరు? అంటే ఇట్ వాస్ అ జర్నీ సార్. మేము ఫస్ట్ నేను మానసని రైటర్ లాగా కలిసాను. మ్యాడ్ హౌస్ అని ఒక సిరీస్‌కి. అసలు ఆమెను కూడా చూడలేదు. నేను ఫస్ట్ ఆవిడ డైలాగ్సే చూసా. ఆవిడ వైజాగ్‌లో ఉండరు. అప్పుడు వైజాగ్ నుంచి పంపించేవాళ్ళు ఈమెయిల్‌లో డైలాగ్స్. చాలా పెక్యూలియర్‌గా విట్టి కామెడీ ఉండేది. డార్క్ జోక్స్ ఉండేవి, విట్టిగా ఉండేది.
ఆమెను కలిసిన తర్వాత సేమ్ ఇప్పుడు ఉన్నట్టే ఎక్కువ గట్టిగా ఎమోషన్స్ బయటకు చెప్పరు. కానీ షీ ఈజ్ వెరీ సెన్సిబుల్. సో, అలా యాజ్ ఎ రైటర్ నేను కలిసి మేము 'బెంచ్ లైఫ్' అనే సిరీస్ డైరెక్షన్ చేసింది. అక్కడి నుంచి స్టార్ట్ చేస్తూనే షీ ఈజ్ వెరీ గుడ్. డైరెక్టర్ ఆబ్వియస్లీ ఎనీ ఫస్ట్ టైమ్ డైరెక్టర్స్‌కి మనం ఆ సపోర్ట్ విల్ హావ్ టు క్రియేట్. అంటే వాళ్ళ కంఫర్ట్, వాళ్ళ కాన్సంట్రేషన్ అంతా డైరెక్షన్ మీద పెట్టేటట్టు. సో, వి ఆల్సో డిడ్ ద సేమ్ థింగ్. ద టీమ్, ఐ థింక్ వి హావ్ పుట్ అ వెరీ సపోర్టింగ్ టీమ్ ఫర్ హర్. షీ ఈజ్ వెరీ సెన్సిటివ్ ఇన్ అ వే దట్, సెన్సిటివ్ అంటే మనం అనుకునే సెన్సిటివ్‌గా ఏడ్చేసేది అది కాదు. ఎమోషన్స్‌కి చాలా సెన్సిటివ్‌గా ఉంటారు. ఏది ఎమోషన్స్ ఇప్పుడు రుద్దాలి మనం ఆడియన్స్ మీద అన్నట్టు కాదు. వెరీ వెరీ న్యాచురల్. యూ షుడ్ జస్ట్ లెట్ ఇట్ కమ్. సో, అది ఐ రియలీ లైక్ అబౌట్ హర్ యాస్ ఎ డైరెక్టర్. అండ్ ఇట్స్ ఎ జర్నీ సార్. ఐవ్ సీన్ హర్. షీ హస్ బీన్ అ పార్ట్ ఆఫ్ పింక్ ఎలిఫెంట్. ఇఫ్ ఐ డోంట్ ట్రస్ట్ హర్, హూ విల్ ట్రస్ట్ హర్? మానస గారు విఠలాచార్య అభిమానిని నేను. Hmm. విఠలాచార్య గారి సినిమాలు చూసి చిన్నప్పటి నుంచి పెరిగాను నేను. సో, విఠలాచార్య గారే ఈ సినిమాకి ఇన్స్పిరేషను. ఆయన సినిమాలు తీసినప్పుడు ఈ విజువల్ ఎఫెక్ట్స్, ఇవి గ్రాఫిక్స్ అవి లేనప్పుడు ఆయన సినిమా అప్పుడే అంత అద్భుతంగా ఉండేది. అలాంటి వాటికి ఇవి విఎఫ్ఎక్స్ యాడ్ చేస్తే ఎలా ఉంటుందో అలా అని చెప్పారు. Yeah. సో, నిజంగా అలాంటి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతుందా? Yeah, sir. Hmm. Definitely. I agree. Hmm. Correctగా చెప్పింది మాన్సా. Hmm. That's what it is. Comedy, లిటిల్ బిట్ ఆఫ్ లవ్, వెరీ క్యూట్ లవ్ స్టోరీ. అది కూడా కథకి సెపరేట్గా వెళ్ళిపోయేది కాదు. కథలోనే ఉంటుంది. మానసకి అదొక షీఈస్ వెరీ, షీ హ్యాస్ టు బి ప్రతిదీ కథలో పాటు కథ నుంచి బయటకు వెళ్తుంది. కథ నుంచి ఏది ఫర్ ఎనీ రీజన్, కామెడీ అయినా, లవ్ స్టోరీ అయినా, యాక్షన్ అయినా, ఏదైనా కథలోనే ఒక భాగంలాగా ఉండాలి అని. డెఫినెట్గా అంతే సార్. కామెడీ, ద ఫ్యాంటసీ ఎలిమెంట్, ఆ చిన్న థ్రిల్లింగ్ మూమెంట్స్, ఎవ్రీథింగ్ కరెక్ట్గా చెప్పింది మాన్సా. విఠలాచార్య గారి సినిమాలో Super. విఎఫ్ఎక్స్ యాడ్ చేస్తే ఎలా ఉంటుంది అలా.